దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్ కార్పొరేట్ రంగంలో అలజడి రేపుతున్నాయి. ప్రత్యేకించి టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ వంటి ఐటీ దిగ్గజ కంపెనీల లాభాలపై ఈ నిబంధనలు నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి. డిసెంబర్ త్రైమాసికంలోనే టీసీఎస్ 2000 కోట్లకు పైగా, హెచ్సీఎల్ టెక్ దాదాపు 1000 కోట్ల అదనపు వ్యయాన్ని తమ ఖాతాలో నమోదు చేశాయి. ఇది కొత్త లేబర్ పాలన వల్ల కార్పొరేట్ రంగానికి ఎదురైన తొలి పెద్ద షాక్ గా పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి దీర్ఘకాలిక బెనిఫిట్స్ ను మళ్లీ లెక్కించాల్సి రావడం వల్ల కార్పొరేట్ ఖాతాలపై ఒత్తిడి పెరిగిందని చెప్తున్నారు. టీసీఎస్ ఉదాహరణ తీసుకుంటే గ్రాట్యుటీ భారం ఒక్కటే సుమారు 1800 కోట్ల రూపాయలు. ఇక అదే సమయంలో సెలవుల బాధ్యతలకు గాను మరిన్ని వందల కోట్ల ఖర్చు పెరిగింది. హెచ్సీఎల్ టెక్ కూడా ఇది ఒక్కసారిగా వచ్చిన ఖర్చునని, కొనసాగుతున్న వ్యయాలు పరిమితంగానే ఉంటాయని స్పష్టం చేసింది. కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ గా ఏకీకృతం చేసింది. వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, పని పరిస్థితులు, ఈ 4 అంశాల చుట్టూ కొత్త కార్మిక వ్యవస్థను రూపొందించింది. ఈ కోడ్స్ లో అత్యంత కీలకమైన నిబంధన ఉద్యోగి మొత్తం జీతంలో బేసిక్ పే కనీసం 50% ఉండాలి. ఇక ఇప్పటి వరకు చాలా కంపెనీలు బేసిక్ తక్కువగా చూపించి అలవెన్స్లు ఎక్కువగా చెల్లించేవి. ఇకపై అది సాధ్యం కాదు. దీంతో పీఎఫ్, గ్రాట్యుటీకి వెళ్లే మొత్తం పెరుగుతుంది. ఫలితంగా ఉద్యోగి చేతికి వచ్చే నెలవారీ జీతం స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. అంటే ఏడాదికి 25 లక్షల వేతనం పొందే ఉద్యోగికి నెలకు 7 నుంచి 8,000 రూపాయల వరకు టేక్ హోమ్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త లేబర్ కోడ్స్ ఇప్పుడు కార్పొరేట్ రంగానికి ఇంకో కొత్త రిస్క్ గా మారుతున్నాయి. ఇప్పటికే టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ వంటి దేశంలోని టాప్ ఐటీ కంపెనీలు ఈ ప్రభావాన్ని తమ లాభాల్లో ప్రత్యక్షంగా చూశాయి. డిసెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ కు 2128 కోట్ల మేర దెబ్బ తగలగా, ఇక హెచ్సీఎల్ టెక్ కు దాదాపు 956 కోట్ల వన్ టైం ప్రభావం నమోదైంది. ఇది కేవలం ఒక్కసారి వచ్చిన నష్టమే కాదని, భవిష్యత్తులోనూ ఉద్యోగి వ్యయాలు శాశ్వతంగా పెరిగే ప్రమాదం ఉందని బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ చెబుతోంది. 2025 డిసెంబర్ త్రైమాసికంలోనే లాభాలపై 10 నుంచి 20% వరకు ప్రభావం పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.